ఫోన్ ట్యాపింగ్ కేస్ ఈ పేరు వింటేనే గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రం దద్దరిల్లిపోతోంది. వేటాడదాం అనుకున్న రేవంత్ రెడ్డి సర్కార్కే సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, రాధాకిషన్ రావులపై విచారణ జరిపించాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యుత్సాహంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది. కానీ అక్కడ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ఆఫీసుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇది సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలే అని బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. నిజానికి ఈ కేసును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అగ్ర నేతలను టార్గెట్ చేయాలని ప్రభుత్వం చూస్తుందన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు కోర్టు తీర్పుతో ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవా, లేక కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఈ పిటిషన్ వేశారా అనే చర్చ మొదలైంది. హైకోర్టులోను ఇప్పుడు సుప్రీంకోర్టులోను ఎదురుదెబ్బ తగలడంతో రేవంత్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అశ్రమిక తుప్పు పడినట్లేనా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.